నమస్కారం. మీ దగ్గర ఓ అర ఎకరం భూమి ఉందా? దాన్ని లాభసాటి సేంద్రియ క్షేత్రంగా మార్చాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. సరైన ప్రణాళికతో ఆ కలను ఎలా నిజం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అర ఎకరంలో లాభదాయకమైన వ్యవసాయం వినడానికి అసాధ్యమనిపించొచ్చు కదూ. కాని ఇది ఎంత ఆచరణ సాధ్యమో ఈ విశ్లేషణ చివరికొచ్చేసరికి మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనం చెప్పబోయేదంతా ఊహించి చెప్తున్నది కాదు, ప్రత్యేకంగా మన భారతీయ పరిస్థితుల కోసం తయారుచేసిన ఒక ప్రాక్టికల్ గైడ్ ఇది. అంటే ఇది నేరుగా పొలంలోకి వెళ్ళి అమలు చేయగల ఒక యాక్షన్ ప్లాన్ అన్నమాట. సరే, ఇక మొదలు పెడదామా? మన ప్రయాణాన్ని మొత్తం 5 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, పునాది ఎలా వెయ్యాలి? తర్వాత పంటల్ని తెలివిగా ఎలా ఎంచుకోవాలి? వాటిని ఎలా పెంచాలి? పండిన పంటను మార్కెట్కి ఎలా తీసుకెళ్లాలి? చివరిగా భవిష్యత్తు గురించి కూడా ఆలోచిద్దాం. ఇక మొదటి భాగం, పొలంలో దిగే ముందు మనకు ఒక తెలివైన ప్రణాళిక ఉండాలి. సరైన ప్లానింగ్ ఉందంటే చాలు, సగం పని అయిపోయినట్టే. మరి ఆ ప్లానింగ్ ఎక్కడ మొదలు పెట్టాలో చూద్దాం. అర ఎకరం అంటే సుమారు 20,000 చదరపడుగులు. ఇదే మన క్యాన్వాస్. ఈ స్థలంలో ఒక్క అంగుళం కూడా వృధా పోకుండా ఎలా వాడుకోవాలో మనం ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడే ఉంది అసలు వ్యూహం. ఆ 20,000 చదరపు అడుగులను ఎలా విభజించాలంటే, ఎక్కువ భాగం అంటే సుమారు 0.30 ఎకరాలు కూరగాయల కోసం కేటాయించాలి, మరో 0.15 ఎకరాలు పండ్ల మొక్కల కోసం, ఇక మిగిలిన చిన్న భాగంలో దారులు, కంపోస్ట్ యూనిట్ లాంటివి పెట్టుకోవాలి. భూమిని పంచుకున్నాం, సరే. వెంటనే చేయాల్సిన మొట్టమొదటి అతి ముఖ్యమైన పనేంటంటే నేల పరీక్ష. మట్టి pH విలువ 6.5 నుంచి 7.5 మధ్య ఉంటే అది పంటలకు చాలా మంచిది. ఇది చాలా కీలకం, గుర్తుపెట్టుకోండి. నేలని సారవంతం చేయడానికి ఇదొక సింపుల్ రెసిపీ లాంటిది. 1 టన్ను పశువుల ఎరువు, ఓ 250 కేజీల వానపాముల ఎరువు, ఒక 50 కేజీల వేపపిండి, చివరగా ఒక 12.5 కేజీల రాక్ ఫాస్ఫేట్. ఇవన్నీ బాగా కలిపి ఒక వారం 10 రోజులు అలా వదిలేయాలి. అంతే, మొక్కలకు కావాల్సిన సూపర్ ఫుడ్ బేస్ రెడీ అయిపోతుంది. రైట్, భూమి సిద్ధమైంది. ఇప్పుడు రెండో భాగానికొచ్చాం. అసలు ఏం పండించాలి? అధిక రాబడి రావాలంటే ఏ పంటలెంచుకోవాలో చాలా వ్యూహాత్మకంగా ఆలోచించాలి. ఈ పట్టిక చూడండి. ఆకుకూరలు నెల రోజుల్లోనే చేతికొస్తాయి. బెండకాయ, చిక్కుడు లాంటివి 2 నెలల్లో వస్తాయి. ఇలా తక్కువ కాలంలో డబ్బులు వచ్చే పంటలు వేస్తే మనకు ఆదాయం ఆగకుండా వస్తూ ఉంటుంది. మరి పండ్ల మొక్కల సంగతి ఏంటి? వాటిని పొలం చుట్టూ బార్డర్లో నాటడం చాలా తెలివైన పని. బొప్పాయి, అరటి లాంటివి ఓ 6-8 నెలల తర్వాత మనకు నిరంతరంగా దీర్ఘకాలిక ఆదాయం ఇవ్వడం మొదలుపెడతాయి. నీటిని ఆదా చేయడానికి డ్రిప్ ఇరిగేషన్ కంటే మంచి పద్ధతి లేదు. ఇది నీటిని వృధా చెయ్యకుండా నేరుగా మొక్క వేర్ల దగ్గరకే పంపిస్తుంది. దీనివల్ల నీరు ఆదా అవ్వడమే కాదు, దిగుబడి కూడా పెరుగుతుంది. మూడో భాగం, ఇప్పుడు మన సేంద్రియ తోటని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ మనం ప్రకృతితో పోరాడడం కాదు, ప్రకృతితో కలిసి పనిచెయ్యాలి. ఎరువుల విషయంలో ఒక సింపుల్ 2 స్టెప్ ప్లాన్ ఫాలో అవ్వాలి. మొక్కలు నాటేటప్పుడు ఒకేసారి బేస్ ఎరువు వేస్తాం. ఆ తర్వాత ప్రతి 15 రోజులకొకసారి జీవామృతం లాంటి ద్రవ ఎరువులను అందిస్తూ ఉండాలి. ఇది మొక్కలకి బూస్ట్ ఇస్తుంది. పురుగుల కోసం రసాయనాలు అస్సలు వాడక్కర్లేదు. వేప నూనె, వెల్లుల్లి మిరప కషాయం ఇలాంటి సహజ పద్ధతులు చాలా బాగా పనిచేస్తాయి. అంతేకాదు, అక్కడక్కడ బంతి, తులసి మొక్కలు నాటామంటే కొన్ని రకాల కీటకాలు వాటంతట అవే దూరంగా ఉంటాయి. ఇక్కడ మరో 2 అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి అంతర పంటలు, అంటే టమాటోతో పాటు కొత్తిమీర వెయ్యడం లాంటివి. రెండోది మల్చింగ్, అంటే నేలమీద గడ్డి లేదా ఆకులతో కప్పడం. ఈ 2 కలుపును అరికడతాయి, నేలలో తేమను కూడా కాపాడతాయి. ఓకే, ఇంత కష్టపడి పండించాం కదా, ఇప్పుడు మన శ్రమను ఆదాయంగా మార్చుకునే సమయం వచ్చింది. వ్యవసాయం నుండి వ్యాపారం వైపు అడుగులేద్దాం. ఏ పంటను ఏ టైంలో కోయాలో తెలియడం ఒక ఆర్ట్. కూరగాయల్ని తెల్లవారుజామునే కోస్తే చాలా తాజాగా ఉంటాయి. టమేటాలు మార్కెట్కి చేరేసరికి పండాలి కాబట్టి వాటిని కొంచెం దూరగా ఉన్నప్పుడే కోయాలి. ఈ చిన్న విషయాలు నాణ్యతలో పెద్ద తేడా చూపిస్తాయి. పండించిన పంటను అమ్మడానికి ఇప్పుడు చాలా మార్గాలున్నాయి. లోకల్ మార్కెట్లు, ఆర్గానిక్ గ్రూపులు, చివరికి వాట్సాప్ ద్వారా కూడా అమ్మొచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన కీలక విషయమేంటంటే, మధ్యవర్తులు లేకుండా నేరుగా అమ్మితేనే మనకు ఎక్కువ లాభం వస్తుంది.
ఇప్పుడు చాలామంది ఎదురుచూసే స్లైడ్ ఇది. ఆదాయం సరైన పద్ధతిలో చేస్తే కేవలం కూరగాయల మీదే నెలకు 40,000 రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది. అంతేకాదు, ఓ 6 నెలల తర్వాత పండ్ల చెట్ల నుంచి మరో 25,000 రూపాయలు అదనంగా వస్తాయి. చూశారా అర ఎకరంలో ఎంత సంభావ్యత ఉందో? ఇక మనం చివరి భాగానికొచ్చేశాం. సేంద్రియ వ్యవసాయం అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాని వెనక ఉన్న తత్వాన్ని, దాని దీర్ఘకాలిక ప్రయోజనాల్ని అర్థం చేసుకోవాలి. విజయం సాధించాలంటే కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. అనవసరంగా ఎక్కువ నీళ్లు పెట్టడం, వేప నూనెను అతిగా వాడటం, నేల ఆరోగ్యాన్ని మర్చిపోవడం లాంటివి చేయకూడదు. అన్నింటికన్నా ముఖ్యంగా పొరపాటున కూడా రసాయనాల జోలికి వెళ్ళొద్దు. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, సేంద్రియ వ్యవసాయమంటే 100 మీటర్ల పరుగు పందెం కాదు, అదొక మ్యారథాన్. ఇది వెంటనే లాభాలు తెచ్చిపెట్టకపోవచ్చు, కాని మనకు, మన భూమికి దీర్ఘకాలిక భద్రతను మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. దీనికి ఓపిక చాలా ముఖ్యం. చివరగా ఈ ఒక్క మాటతో ముగిద్దాం. నేలకు ఆహారం అందించండి, నేల మొక్కకు ఆహారం అందిస్తుంది. మొత్తం సేంద్రియ వ్యవసాయం యొక్క సారాంశం ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. మనం మన నేలని ఎంత ప్రేమగా చూసుకుంటే ఆ నేల మనల్ని అంత బాగా చూసుకుంటుంది.